హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే కొత్త రెసిపీ వచ్చేసి పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా స్ట్రీట్ స్టైల్లో లాగా ఇంట్లోనే చేసుకునేటటువంటి పన్నీర్ రోల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. పన్నీర్ స్టఫింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. 300 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ని అయితే తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్కి తగినంత ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు పసుపు, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, రంగుకైనా రుచికైనా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. దీనంతా కూడా చక్కగా మసాలాలన్నీ క్యూబ్స్కి పట్టేలాగా అంతా కూడా కలిపేసుకోవాలి. ఇందులోనే కోటింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ల పెరుగునైతే వేసుకుంటున్నాను. పెరుగును వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి. పెరుగు వేసుకొని కలపడం వల్ల మసాలాలన్నీ ముక్కలకు అంటి పెట్టుకొని ఉంటాయి. టేస్ట్ అనేది అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని అయితే వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టేసుకొని ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ బటర్ని అయితే వేసుకుంటున్నాను. బటర్ అయినా ఆయిల్ అయినా మీ ఆప్షనల్. బటర్ అంతా కూడా కరిగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసుకుందాము. వెల్లుల్లిని టాస్ట్ చేస్తే స్మోకీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అంతా కూడా వేసుకొని చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకుందాము. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇలా చక్కగా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికము, పచ్చిమిర్చి, క్యారెట్ అంతా కూడా వేసుకొని చక్కగా అంతా కూడా ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మనమైతే రోస్ట్ చేయట్లేదండి, జస్ట్ ఉడికించుకుంటున్నాము. ముక్కలు అనేటివి కొద్దిగా పచ్చిగానే ఉంటాయి. ఇందులోనే కొద్దిగంత సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా చిన్నగా కలుపుకుంటూ టాస్ చేసుకుందాము. ఈ విధంగా టాస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాము. ఇదంతా కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకుందాము. ఇందులోనే కొద్దిగంత కరివేపాకుని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే చక్కగా ఉడికించుకుందాము. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఈలోపు చపాతీస్ అనేటివి ప్రిపేర్ చేసుకుందాము. పెనం పెట్టేసి పెనం వేడెక్కిన తర్వాత చపాతీని అయితే వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత దాన్ని తిప్పేసుకొని దానిపైనే కొద్దిగంత బటర్ని వేసుకొని చక్కగా బటర్ అంతా కూడా చపాతీ చుట్టూ అయితే స్ప్రెడ్ చేసుకుందాము. బటర్ వేసి కాల్చుకోవడం వల్ల చపాతీస్ అనేవి స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా 2 వైపులు తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి చపాతీస్ని. ఇలా చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల చపాతీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్ని చపాతీ మీదకి అయితే పెట్టుకుందాము. ఇలా పెట్టేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, కొద్దిగంత మయోనీస్ని అయితే యాడ్ చేసుకుందాము. వెజ్ మయోనీస్ అండి. ఇలా వేసుకొని కొద్దిగంత కొత్తిమీరని వేసుకొని రోల్ అనేది గట్టిగా అయితే చుట్టుకోవాలి, లేదంటే విడిపోతుందండి. ఇలా చుట్టుకొని కట్ చేసుకొని తినేయడమే.
చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, జ్యూసీగా ఎమ్మీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలని అనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.